సమ గరి స శ్రీరామ శ్రీరామ. వాల్మీకి గారు రామాయణాన్ని ప్రారంభిస్తూ వాల్మీకి మహర్షి ఇలా చెప్తారనమాట. పూర్వకాలంలో కోసల దేశం అనే గొప్ప రాజ్యం ఉండేది. ఆ దేశ రాజధాని అయిన అయోధ్యని మనువు తన సంకల్ప బలంతో నిర్మించాడన్నమాట. ఆ నగరం 12 యోజనాల పొడవు, 3 యోజనాల వెడల్పు ఉండేది. 1 యోజనం అంటే 9 మైళ్ళు. ఆ నగరం మధ్యలో రాజప్రాసాదంలో మహారాజు నివసిస్తూ ఉండేవారు. ఆ దేశ మహారాజు దశరథ మహారాజు. ఆ నగరంలో రహదారులన్నీ విశాలంగా ఎప్పుడు సుగంధ ధూపాలతో ఉండేవి. ధాన్యం, చెరుకు లాంటి పంటలన్నీ బాగా పండేవి ఆ రాజ్యంలో. ఏ ఇంట్లోనూ కూడా అనవసరంగా ఉన్న నేల లేదన్నమాట. అంటే దేనికో దానికి వాళ్ళ వరకు ఉపయోగించుకునే స్థలాన్ని ఇల్లు కట్టుకునేవాళ్ళు. అయోధ్య నగరంలో అందరూ కూడా చాలా సంతోషంగా ఉండేవాళ్ళు. అందరూ ధర్మం తెలిసిన వాళ్ళే. ఎవడికి ఉన్నదాంతో వాడు తృప్తిగా ఉండేవాళ్ళు. మనకి తెలుస్తుంది కదండి, తృప్తికి మించిన సంపద లేదని. అంటే కోసల దేశం చాలా సంపన్న దేశం అన్నమాట. అందరూ దానం చేసేవాళ్ళే, సత్యమే పలికేవాళ్ళు. అందరూ ఐశ్వర్యవంతులే. ఆవులు, గుర్రాలు, ఏనుగులతో ఆ నగరం శోభిల్లుతుండేదన్నమాట. చెవులకు కుండలాలు లేనివాడు లేడు, కిరీటం లేనివాడు లేడు, మెడలో పూలహారం లేనివాడు, హస్తాలకు ఆభరణాలు లేనివాడు, దొంగతనం చేసేవాడు, నాస్తికుడైన వాడు ఆ అయోధ్య నగరంలో లేనే లేడు. అంటే అందరూ చక్కటి నగలు వేసుకుని సత్యం పలుకుతూ ధర్మంగా జీవించేవాళ్ళు. దశరథ మహారాజు గారికి 8 మంది ప్రధానమంత్రులు ఉండేవాళ్ళు. ఎప్పుడు సహాయం చేసేవాళ్ళు. వాళ్ళ దృష్టి ఎప్పుడు కూడా అందరి మీద కూడాను చక్కగా సారించి ఎవరికి సహాయం చేయాలి అనే బుద్ధితో ఉండేవాళ్ళు. వాళ్ళ పేర్లు ఏంటంటే జయంతుడు, విజయుడు, సిద్ధార్థుడు, అర్ధసాధకుడు, అశోకుడు, మంత్రపాలకుడు, సుమంత్రుడు, వశిష్ఠుడు, వామదేవుడు. ఎల్లప్పుడూ దశరథ మహారాజుకి సలహాలు ఇచ్చే ఋత్వికులు. అంటే వేదపరంగా వీళ్ళు సలహాలు ఇస్తారు. వశిష్ఠుల వారు, వామదేవుల వారు. మంత్రులు కూడా ఉండేవాళ్ళు. ఆ మంత్రులు ఆ అపారమైన విద్య కలిగిన వాళ్ళు అన్నమాట. ఏదో మేము మంత్రులం అని ఉండేవాళ్ళు కాదన్నమాట. ఏమి చెయ్యాలన్నా పని చెయ్యడం తెలిసిన వాళ్ళు, ఇంద్రియాలను నిగ్రహించిన వాళ్ళు, శ్రీమంతులు, శాస్త్రం తెలిసిన వాళ్ళు, సావధానం చిత్త కలిగిన వాళ్ళు. ఆ కోసల దేశంలో పరభార్య మీద వ్యామోహం ఉన్న వ్యక్తి ఒక్కడు కూడా లేడు. ఇన్ని ఉన్నా ఆ దశరథ మహారాజుకి ఒక బాధ ఉండేది. వంశోద్ధారకుడైన పుత్రుడు లేడనే బాధ ఉండేది. ఆయనకి అప్పటికి 60,000 సంవత్సరాలు నిండిపోయాయి. ఆయనకి అశ్వమేధ యాగం చేయాలనే ఆలోచన వచ్చింది. వెంటనే సుమంత్రుణ్ణి పిలిచి ఋత్వికులైన వశిష్ఠుడిని, వామదేవుణ్ణి మరియు ఇతర పురోహితుల్ని కూడా పిలిచి అందరికీ తన ఆలోచన చెప్పాడు. అందరూ సరే అన్నారు. అశ్వమేధ యాగానికి కావలసిన సంభారాలన్నీ తెప్పించి సరయూ నది తీరంలో యాగాన్ని మొదలుపెట్టారన్నమాట. యాగ మండపం నిర్మించారు. దశరథ మహారాజు దక్షిణ నాయకుడు. ఆయనకి 300 మంది పైగా భార్యలు ఉన్నారు. కానీ పత్నులు మాత్రం కౌసల్య, సుమిత్ర, కైకేయి. తన యాగం మొదలు పెడుతున్నారు కాబట్టి తన పత్నులతో కూడా దీక్ష స్వీకరించనున్నాడన్నమాట. అంతఃపురంలోకి వెళ్తున్న దశరథ మహారాజుతో సుమంత్రుడు ఇలా అంటాడు. పూర్వకాలంలో ఒకసారి సనత్ కుమారుడు ఋషులకు ఇలా చెప్పాడండి. ఇక్ష్వాక వంశంలో జన్మించిన దశరథ మహారాజుకు కుమారులు లేక అశ్వమేధ యాగం చేస్తారు. ఆ యాగం వలన ఆయనకి 4 కుమారులు కలుగుతారు. కానీ అశ్వమేధ యాగంతో పాటు పుత్రకామిష్టి యాగం కూడా చేయాలి. ఈ 2 యాగాలని చేయగలిగిన వాడు ఋష్యశృంగుడు. ఆయన
ఆ యాగాలను చేస్తేనే బిడ్డలు పుడతారని సనత్ కుమారునికి చెప్తుంటే నేను విన్నాను అని సుమంత్రుడు దశరథ మహారాజుతో చెప్తాడు. మనం ముందుగానే అనుకున్నాం కదండి, మంత్రులందరూ కూడా తెలివిగా ఉండి చాలా దృష్టి సారించే వాళ్ళు ప్రతి విషయం మీద అని. ఆ ఋష్యశృంగుడు పక్కనే ఉన్న అంగద్ దేశంలో ఉన్నారు కాబట్టి మీరు వెళ్ళి ఆయన్ని తీసుకురండి అన్నాడు. అప్పుడు దశరథ మహారాజు నాకు ఆ ఋష్యశృంగుడు గురించి వివరంగా చెప్పు అని అంటాడు అన్నమాట. అప్పుడు సుమంత్రుడు ఇలా చెప్తాడు. పూర్వకాలంలో విభున్నక మహర్షి చాలా కాలం తపస్సు చేసి స్నానం చేయడానికి ఒక సరస్సు దగ్గరికి వెళ్ళగా అక్కడ వెళ్తున్న ఊర్వశిని చూసేసరికి ఆయనకి రేతస్నానం నుంచి కదిలిన వీర్యం సరోవరంలో పడింది. ఆ వీర్యాన్ని ఒక జింక తాగి గర్భం దాల్చి శిరస్సు మీద కొమ్ము ఉన్న ఒక పిల్లవాడిని జన్మనిచ్చిందన్నమాట. అలా శిరస్సు మీద కొమ్ముతో పుట్టాడు కాబట్టి ఆయనకి ఋష్యశృంగుడు అని పేరు పెట్టారు. ఆ విభన్నక మహర్షి ఋష్యశృంగుడికి సమస్త వేదాలు, శాస్త్రాలు, యజ్ఞయాగాదులు అన్నీ నేర్పించాడు. కానీ ఆ ఋష్యశృంగుడికి లోకం తెలియకుండా పెంచాడు. ఆయనకి అసలు ఆ సృష్టిలో స్త్రీలు పురుషులు అని ఇద్దరు ఉంటారని కూడా తెలియదన్నమాట. అలా పెంచాడు. అంటే విషయ సుఖాల వైపు వెళ్లకుండా పెంచాడు. ఎప్పుడు ఆశ్రమంలో తండ్రి పక్కనే ఉండేవాడు. ఆ అంగరాజ్యాన్ని పరిపాలించే రోమపాదుడు ధర్మం తప్పటం వలన ఆ రాజ్యంలో వర్షాలు పడటం మానేశాయి. దేశంలో క్షామం వచ్చింది. ఋష్యశృంగుడు కానీ ఆ దేశంలో అడుగు పెడితే వర్షాలు తప్పక వస్తాయని కొందరు మహర్షులు చెప్తారనమాట. వెంటనే రాజు మంత్రుల్ని పిలిపించి విషయం చెప్తే ఋష్యశృంగుడు తీసుకురావడానికి మా వల్ల కాదండి, ఏమీ కోరికలు లేనివాడు మన రాజ్యానికి ఎందుకు వస్తాడు అన్నారన్నమాట. ఎంతైనా మంత్రులు కనుక ఓ మాట అన్నారు. ఋష్యశృంగుడికి కూడా ఇంద్రియాలు, మనస్సు ఉంటాయి కాబట్టి వాటిని ఇప్పటిదాకా రుచి తగలక విషయసుఖాలు వైపుకి రాలేదు కాబట్టి అందంగా అలంకరించుకున్న కొంతమంది వేశ్యలని పంపిస్తే విభన్నకుడు లేని సమయంలో వీళ్ళు ఆ ఋష్యశృంగుడిని మనసు ఆకర్షించి ప్రలోభ పెడతారు. అప్పుడు ఆయన వాళ్ళ వెంట వస్తారు అని మంత్రులు సలహా ఇస్తారన్నమాట. మంత్రులు సలహానే కదా ఇస్తారు. ఆ వేశ్యలకు విభన్నుడికి మీద ఉన్న భయం వల్ల వాళ్ళ ఆశ్రమానికి దూరంగా ఉండి పాటలు పాడటం, నాట్యం చేయటం మొదలెట్టారు. ఒకరోజు విభన్నకుడు లేని సమయంలో గానం విన్న ఋష్యశృంగుడు ఆ గానం వస్తున్న వైపుకి వెళ్ళాడు. అక్కడ ఆ వేశ్యలను చూసి వాళ్ళు పురుషులే అనుకుని మహాపురుషులారా అంటే అతనికి మనం ముందే అనుకున్నాం కదండి, స్త్రీలు పురుషులు భేదం కూడా తెలియకుండా పెంచారని. అందుకని మహాపురుషులారా మీరు మా ఆశ్రమానికి రండి, మిమ్మల్ని పూజిస్తాను అంటాడు. అందరూ విభన్నుడికి ఆశ్రమానికి వెళ్తారు. తర్వాత ఆ వేశ్యలు ఆశ్రమం నుంచి వెళ్ళిపోతూ ఆ ఋష్యశృంగుడిని గట్టిగా కౌగిలించుకుని వెళ్ళిపోతారనమాట. మరునాడు ఆ ఋష్యశృంగుడు మనసులో దిగులుగా అనిపించి ఆ వేశ్యల్ని చూడాలనిపించి వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. ఈసారి వాళ్ళు ఆయనకి కొంచెం దూరంలో ఉన్న తమ ఆశ్రమానికి రమ్మంటారు. సరే అని అందరూ బయలుదేరుతారు. ఆయన అలా అంగదేశంలో అడుగు పెట్టంగానే ఇంకేముంది, ఆకాశం నుంచి బ్రహ్మాండమైన వర్షం కురిసింది. వెంటనే రోమపాదుడు ఋష్యశృంగుడికి నమస్కారం చేసి ప్రార్థించి అంతఃపురానికి తీసుకెళ్ళి తన కుమార్తె అయిన శాంతను ఇచ్చి వివాహం జరిపించారు. కాబట్టి దశరథ మహారాజు ఆ ఋష్యశృంగుడిని పిలవటానికి అంగదేశానికి స్వయంగా వెళ్ళాడు. అక్కడ 8 రోజులున్నాక వెళ్ళిపోతూ దశరథుడు రోమపాదుడితో ఇలా అన్నాడు, మా ఇంట్లో ఒక ముఖ్యమైన కార్యం ఉంది కనుక మీ కూతుర్ని అల్లుణ్ణి కూడా నాతో పంపిస్తావా అని అడిగాడు. రోమపాదుడు ఆనందంగా పంపించాడు. దశరథుడు చాలా సంతోషించి ఆనందంగా అయోధ్యకి తీసుకువెళ్ళాడు రోమపాదుడిని, శాంతని. సశేషం. జై శ్రీరామ్.